యూఎస్‌లో నేను చేసిన ఒక చిన్న మిస్టేక్ వల్ల $1000 లాస్ అయ్యాను. ఇన్సూరెన్స్ టైంకి అప్డేట్ చేయకపోవడం ఇన్సూరెన్స్ కంపెనీకి క్యాన్సిల్ చేయకపోవడం వల్ల ఒక $1000 వరకు లాస్ అయ్యాను నేను. ఎలా అనేది దీని గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే వీడియో మొత్తం చూడండి. జనరల్‌గా యూనివర్సిటీలో హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా కాస్ట్‌లీ ఉంటది. ఎంతంటే అరౌండ్ $150-200 వరకు ఉంటది మంత్లీ. సో, దీనికి ఆల్టర్‌నేటివ్‌గా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కంపెనీస్ $0కే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తది. అది ఏంటి అంటే జనరల్‌గా లో ఇన్‌కమ్ ఉన్న వాళ్ళకి కానీ, స్టూడెంట్స్‌కి కానీ అలా తక్కువ ఇన్‌కమ్ ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ సబ్సిడీ త్రూ ఇలా ఇన్సూరెన్స్ కంపెనీస్ నుంచి $0కి ఇన్సూరెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తది. నేను కూడా అలాగే తీసుకున్నాను. నా ప్రాసెస్‌లో ఏంటి అంటే మా యూనివర్సిటీలో ఇలా మనం తీసుకున్నప్పుడు యూనివర్సిటీ పోర్టల్‌లో అప్డేట్ చేస్తే వాళ్ళు అప్రూవ్ చేస్తే మనకి యూనివర్సిటీలో మళ్ళీ సెపరేట్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోవాల్సిన అవసరం లేదు. నేను కూడా దానికోసం అని చెప్పేసి నేను ఆ ఇన్సూరెన్స్‌కి థర్డ్ పార్టీ హెల్త్ ఇన్సూరెన్స్‌కి అప్లై చేశాను. బట్ నా విషయంలో ఏం జరిగిందంటే నేను తీసుకునేసరికి కొంచెం లేట్ అయింది. బట్ మా యూనివర్సిటీలో ఏంటి అంటే స్ప్రింగ్‌కి తీసుకున్నా. జనవరి 1 నుంచి అప్డేట్ చేయాలి. బట్ నాకు ఇన్సూరెన్స్ నేను జాన్ అరౌండ్ థర్డ్ వీక్ తీసుకునేసరికి ఆళ్ళు ఫెబ్ 1 నుంచి నాకిచ్చారు. సో, మా యూనివర్సిటీ అది యాక్సెప్ట్ చేయలేదు. అది నాకు యూజ్ అవ్వలేదు. నేను యూనివర్సిటీ హెల్త్ ఇన్సూరెన్సే తీసుకోవాల్సి వచ్చింది. ఇది యూజ్ అవ్వలేదు కదా అని నేను దీని గురించి పట్టించుకోలేదు. ఫస్ట్ బానే ఉంది. తర్వాత నాకు జాబొచ్చింది లాస్ట్ ఇయర్. నేను జాబ్ చేస్తున్నప్పుడు జనరల్‌గా అరౌండ్ $20,000 బిలో ఆర్ $30,000 బిలో అలా ఉన్నప్పుడు లో ఇన్‌కమ్ కేటగిరీగా కన్సిడర్ చేసి వాళ్ళకి గవర్నమెంట్ అనేది సబ్సిడీ త్రూ ఇన్సూరెన్స్ అనేది $0కి ఇలా ప్రొవైడ్ చేస్తది. బట్ మనం ఆ ఇన్‌కమ్ రేంజ్ అనేది దాటితే మనం ఈథర్ ఇన్సూరెన్స్ క్యాన్సిల్ చేయాలి ఆర్ ఇన్సూరెన్స్ కంపెనీకి అప్డేట్ చేయాలి. అప్పుడు మనం ఈథర్ వేరే ప్లాన్ తీసుకోవడమో, లేకపోతే అది క్యాన్సిల్ చేసి వేరే ఇన్సూరెన్స్ తీసుకోవడమో అలా చేయొచ్చు. బట్ నేను అలా చేయకపోవడం వల్ల, వీళ్ళకి అప్డేట్ చేయకపోవడం వల్ల నాకు దీని ఎఫెక్ట్ ఎప్పుడు తెలిసింది అంటే, నేను రీసెంట్‌గా ఇన్‌కమ్ టాక్స్ ఫైలింగ్ చేశాను. ఫైలింగ్ చేసినప్పుడు ఫస్ట్ నాకు అరౌండ్ $950 రీఫండ్ వచ్చింది. అప్పుడు రీఫండ్ వచ్చిన కాసేపటికి టాక్స్ ఫైలింగ్ రిజెక్ట్ అయింది. దీనికి 1095 ఫార్మ్ సబ్మిట్ చేయాలి అని వచ్చింది. 1095 ఫార్మ్ సబ్మిట్ చేసిన తర్వాత నాకు ఫస్ట్ $950 వస్తే తర్వాత నేనే ఐఆర్ఎస్‌కి $57 కట్టాల్సి వచ్చింది. ఎందుకు అంటే నేను చేసిన ఒకే ఒక్క మిస్టేక్. నా ఇన్‌కమ్ రేంజ్ పెరిగాక కూడా నేను ఇన్సూరెన్స్ కంపెనీకి అప్డేట్ చేయకపోవడం. సో, నేను చేసిన ఈ మిస్టేక్ అనేది మీరు చెయ్యొద్దు. నా మిస్టేక్ నుంచి మీరు నేర్చుకుని ఇటువంటి తప్పులు చేయకుండా అన్నెసెసరీగా మనీ లూజ్ అవ్వద్దు. మీరు ఇలాంటి మరిన్ని యూజ్‌ఫుల్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఈ ఛానల్ ఫాలో అవ్వండి. సో దట్ మీకు ఇటువంటి మిస్టేక్స్ చేయకుండా ఉండడానికి హెల్ప్ అవుతది. అలాగే వేరే యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ కూడా ఈ ఛానల్ త్రూ నేను మీకు షేర్ చేస్తాను. సో, ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. లెట్ us లెర్న్ టుగెదర్ అండ్ గ్రో టుగెదర్. థాంక్ యూ ఆల్.